హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటంటే ఏం నేస్తము ఎట్లా ఉంది అన్న కథ అన్నమాట. అది ఏంటంటే అనగనగా ఒక అడవిలో ఒక పావురానికి ఒక నక్కకి స్నేహం కుదిరిందనమాట. నక్కేమో జిత్తులు మారుతి కదా. అయితే ఒకరోజు నక్క ఏం చేస్తుంది, పావురంతో నేస్తం నేస్తం ఒక సంగతి చెప్తాను విను. ఎవరైతే నన్ను బాగా నవ్విస్తారో, ఎవరైతే నన్ను బాగా ఏడిపిస్తారో, ఎవరైతే నాకు కడుపు నిండా భోజనం తినిపిస్తారో వాళ్ళు నాకు నిజమైన స్నేహితులు. నువ్వు కనుక ఈ పనులు చేయగలిగితే నాకు నువ్వు నిజమైన స్నేహితురాలివి, లేకుంటే నీకు నాకు స్నేహం కుదరదు అని చెప్తుందనమాట. అయితే అప్పుడు పావురం అంటుంది, సరే ఇంతేనా, ఓ ఇంతేనా, ఇదంత పని, నా తెలివితేటలు చూడు, నేను ఈ 3 పనులు చేసి నిన్ను మెప్పించి నీతో స్నేహం కొనసాగిస్తాను అని పావురం అంటుందన్నమాట. అని ఏం చేస్తుంది, అలా బదులు చెప్తుంది కదా, చెప్పి అలా మాట్లాడుకుంటూ అవి అడవిలో అలా బయలుదేరి వెళ్తూ ఉంటాయన్నమాట. పావురమేమో పైన ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, కిందేమో నక్క నడుస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అడవిలో అలా వెళ్తూ ఉంటారనమాట. అయితే పావురానికి అలా వెళ్తూ ఉంటే దారిలో బాటసారులు కనిపిస్తారు. కనిపిస్తే వాళ్ళల్లో ఒక అతను భుజం మీద ఒక మూట ఉంటుందన్నమాట. అయితే పావురం పైనుంచి చూసి కిందకి దిగుతుంది అనమాట. దిగి మెల్లిగా ఆ మూట మీద వాలుతుంది. అయితే రెండో వాడు చూస్తాడు దాన్ని, పావురాన్ని చూసి, అంటే ముందువాడు కొంచెం ముందుకు వెళ్తున్నాడు, రెండోవాడు కొంచెం వెనకాలన్నాడు. ముందువాడి భుజం మీద వాలింది కదా ఈ పావురము, అది ముందున్న వాడికి కనిపించలా, వెనకాల నడుస్తున్న వాడికి ఆ పావురం కనిపించింది అనమాట. ఇప్పుడు వాడు అనుకుంటాడు, అబ్బా పావురం ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, భలే తెల్లగా ఉంది, దీన్ని పెంచుకుంటే ఎంత బాగుంటుందో అని వాడు మనసులో అనుకుంటాడనమాట. అనుకొని ఏం చేస్తాడు, వాడి చేతిలో ఉన్న కర్ర పావురం మీదకి విసురుతాడు. అదేమవుతుంది, గురి తప్పి సరాసరి ముందు నడుస్తున్న వాడి కాలికి తగులుతుంది అనమాట. ఇంకేముంది, ముందు వాడు వెనక్కి తిరిగి చూసి, ఏడా నన్ను కొడతావా నువ్వు అని చెప్పి, వాడికి అసలు విషయం తెలియదు కదా, కర్ర తగిలేటప్పటికి వాడు కొడుతున్నాడేమో అనుకొని ఇద్దరూ దెబ్బలాడుకుంటారనమాట. అది చూసి నక్క పకాపకా నవ్వుకుంటుందన్నమాట. అప్పుడు వెంటనే పావురం ఏం చేస్తుంది, నక్క దగ్గరికి వచ్చి ఏం నేస్తాం ఎట్లా ఉంది అని అడుగుతుంది అనమాట. అడిగేటప్పటికి నక్క అంటుంది, చాలా బాగుంది, తెగ నవ్వొచ్చింది, నాకు నవ్వలేక చస్తున్నాను అని నక్క సంతోషంగా చెప్తుంది. అలా వాళ్ళు ఇంకొంచెం దూరం వెళ్తారనమాట. వెళ్తుంటే అలాగా నక్క పావురం అలా వెళ్తూ ఉంటాయన్నమాట. వెళ్తూ ఉంటే అక్కడ 2 వేట కుక్కల్ని చూస్తుంది పావురం. చూసి అదేం చేస్తుంది, పావురం వెంటనే కిందకి దిగి వాటి మీద వాలి వాటిని చూడ దాని ముక్కుతో పొడుస్తుంది అనమాట. పొడిచేసి ఏం చేస్తుంది, వెంటనే చెట్టు మీదకి వెళ్ళి కూర్చుంటుంది. ఈ వేట కుక్కలకి బాగా కోపం వస్తుంది, ఎందుకంటే అది పొడిచింది కదా, బాగా నొప్పి కలుగుతుంది అనమాట. నొప్పి కలిగి ఆ పావురాన్ని ఎట్లాగైనా సరే పట్టుకోవాలని చూస్తే ఆ పావురం అక్కడ ఉంటుందా, అది అప్పటికే ఎగిరి చెట్టు మీద ఎక్కి కూర్చుందనమాట. ఇంకా ఈ కుక్కలు ఏం చేస్తాయి, ఇలా పక్కకు తిరిగి చూస్తాయి. పక్కకు తిరిగి చూసేటప్పటికి వాటికి పక్కన నక్క కనిపిస్తుంది. అసలే కోపంతో ఉన్నాయి, బాగా బాధగా ఉంది, నొప్పిగా ఉంది. వెంటనే ఆ 2 ఏం చేస్తాయి, నక్క మీదకి ఒక గెంతి దాన్ని ఇష్టం వచ్చినట్లు పొడి చేస్తాయి అన్నమాట. పొడి చేసేటప్పటికి ఆ నొప్పి భరించలేక నక్క ఏడ్చి రాగాలు పెడుతుందన్నమాట. అక్కడి నుంచి ఇంకా ఏడ్చుకుంటూ పారిపోయేటప్పటికి ఈ పావురం ఏం చేస్తుంది, నక్క దగ్గరికి వస్తుంది. వచ్చి ఏం నేస్తాం ఎట్లా ఉంది అని మళ్ళీ పలకరించేటప్పటికి అప్పుడు నక్క అంటుంది, ఏం చెప్పమంటావు, ఆ కుక్కలు నన్ను కుమ్మి వదిలిపెట్టాయి, ఒళ్ళంతా ఒకటే నొప్పులు, ఎట్లాగో వాటి నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చాను అని ఏడుస్తూ చెప్తుందనమాట. మళ్ళీ ఇద్దరు మామూలుగా అంతకు ముందులాగే మళ్ళీ బయలుదేరుతాయి అన్నమాట. అలా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఒక గ్రామం కనిపిస్తుంది, అంటే ఒక ఊరు అన్నమాట కనిపిస్తుంది. అక్కడ ఒక అమ్మాయి ఏం చేస్తుంది, ఆ పొలంలోకి భోజనం పట్టుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. అంటే తట్టలో భోజనం పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ కోసం తీసుకుని వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ పావురం ఏం చేస్తుంది, మళ్ళీ కిందకి దిగి ఆ తట్ట మీద వాలి ఆ తట్టని కింద పడిపోయేటట్టు చేస్తుందన్నమాట. పడిపోయేటప్పటికి ఇంకేముంది, పాపం భోజనం అంతా కింద ఒలికిపోతుంది, నేలపాలు అయిపోతుంది.
పావురం అప్పుడు పావురాన్ని ఎప్పుడైతే పావురం తట్ట కింద పడేసిందో వెంటనే పావురం ఎగిరి మళ్ళీ అక్కడ ఉన్న ఒక చెట్టు మీదకి వెళ్ళి కూర్చుంటుందన్నమాట. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ పావురాన్ని తిట్టుకుంటూ పాడు పావురము భోజనం అంతా నేలపాలు చేసేసింది అని తిట్టుకుంటూ తట్ట తీసుకుందామని చెప్పి కిందకు వంగుతుందన్నమాట. కిందకు వంగేటప్పటికీ అక్కడ దానికి నక్క కనిపిస్తుంది. ఆ అమ్మాయికి నక్కను చూసి ఇంకా భయపడి ఒక్కటే అక్కడి నుంచి పరుగుని పారిపోతుందన్నమాట. ఆ అమ్మాయి అలా వెళ్ళగానే నక్కేం చేస్తుంది, కింద పడిపోయిన ఈ భోజనాన్ని మొత్తం శుభ్రంగా కడుపు నిండా అరగిస్తుందన్నమాట. మళ్ళీ పావురం నక్క దగ్గరికి వచ్చి ఏం నేస్తాం, ఎట్లా ఉంది అని అడుగుతుంది. అడిగేటప్పటికి అప్పుడు ఈ నక్క అంటుంది, ఏం చెప్పను, చాలా బాగుంది భోజనం, ఎంత బాగుందోను, అసలు కడుపు చక్కగా నిండిపోయింది. నేను స్నేహం అంటే నీదేను, స్నేహితురాలు అంటే నువ్వేను, నేను కోరినవన్నీ నువ్వు నాకు చేసి చూపించావు, నెరవేర్చావు, నిజమైన స్నేహితురాలివి నువ్వు, ఇక్కడ నుంచి మన ఇద్దరం మంచి స్నేహితులుగా ఉందామని నక్క పావురాన్ని తెగ పొగడేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకా వాళ్ళిద్దరూను అప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉంటారన్నమాట. సరేనా, మరి మనము ఇంకొక కథ కూడా చెప్పుకుందాం, చిన్న కథ, ఇంకో చిన్న కథ చెప్పుకుందాం. అదేంటంటే పంచాంగ శాస్త్రి అన్నమాట. అయితే అది అనగనగా ఒక అడవి ఉంటుందన్నమాట. ఆ అడవిలో దొంగలు 7 దొంగలు ఉంటారు. ఒక రోజున వాళ్ళు ఏం చేస్తారు, దొంగతనానికి బయలుదేరి వస్తూ ఉంటే ఈ పంచాంగ శాస్త్రి ఎదురుపడతాడనమాట. అతను ఎలా ఉంటాడు, నున్నటి గుండు మీదేమో ఒక చిన్న పిలక, ఒంటి నిండా విభూది రేఖలు, చంకన విసినికర్ర, చేతిలో పంచాంగము, ఇలా శాస్త్రులు గారు ఆయన వేషధారణ అలా ఉంటుందన్నమాట. అయితే శాస్త్రి వేషం చూసి దొంగలు నవ్వుతారు వాళ్ళని. అప్పుడు ఏం చేస్తాడంటే శాస్త్రి వాళ్ళని ఎగాదిగా చూసి, మీరు ఫలానా వాళ్ళు అంటే దొంగలని గుర్తుపెడతాడనమాట. గుర్తుపెట్టి ఆయన అనుకుంటాడు, అబ్బో ఇప్పుడు దొంగల చేతుల్లో చిక్కుపడ్డాను నేను, వాళ్ళు కనుక నన్ను పట్టుకున్నారంటే పిలక ఉడగొట్టి చేతిలో చొంబు, భుజం మీద అంగవస్త్రం అన్నీ లాక్కుంటారు, నేను ఏమీ చెయ్యలేను అని చెప్పి ఒక్క నిమిషం ఆలోచిస్తాడనమాట. ఆలోచించేటప్పటికి శాస్త్రికి మంచి ఉపాయం ఒకటి తడుతుందనమాట. అప్పుడు దొంగల దగ్గరికి పిలిచి, అబ్బాయిలు ఇలా వేళాపాళా లేకుండా మీ ఇష్టం వచ్చినప్పుడల్లా దొంగతనానికి బయలుదేరితే లాభం ఏమిటి, నేను పంచాంగం చూసి మంచి ముహూర్తం చెప్తూ ఉంటాను, నేను చెప్పినట్లుగా చేశారంటే మీరు ఇంకెప్పటికీ పట్టుబడరు, పైగా కోరినంత డబ్బు మీకు వస్తుంది, మీరు హాయిగా కాలక్షేపం చేయొచ్చు అని వాళ్ళకు ఒక సలహా ఇస్తాడనమాట. సలహా ఇచ్చేటప్పటికి, ఎందుకంటే అతను పంచాంగ శాస్త్రి, పంచాంగం చూడటమే ఆయన యొక్క వృత్తి అనమాట. అందుకని ఆ విధంగా సలహా ఇస్తాడు. సలహా ఇచ్చేటప్పటికి వాళ్ళకి ఆ సలహా వినేటప్పటికి చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఆనందం వేసి, అంతకంటేనా బాబయ్య, మీరు చెప్పినట్టే మేము నడుచుకుంటాం, తప్పకుండా పంచాంగం చూసి మీరు మంచి ముహూర్తం పెట్టండి, అదే టైంలో మేము దొంగతనానికి వెళ్తామని వాళ్ళందరూ అంటారనమాట. అనేటప్పటికి ఇంక అప్పటి నుంచి పంచాంగ శాస్త్రి ఏం చేస్తాడు, ముహూర్తం పెడుతూ ఉంటాడు వాళ్ళకి దొంగతనం చేయడానికి. వాళ్ళు అలాగే ఆ ముహూర్తం ప్రకారమే వెళ్ళి దొంగలు కన్నాలు వేసి ధనం సంపాదిస్తూ ఉంటారనమాట. అలా వాళ్ళకి దొరికిన ధనంలోంచి పంచాంగ శాస్త్రికి 10 వరహాలు అట్లాగా ఆయనకి ఇస్తూ ఉంటారనమాట ఈ దొంగలు. అయితే ఇట్లాగా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. డబ్బు ఇవ్వటమే కాకుండా అతన్ని చాలా గౌరవంగా కూడా చూస్తారన్నమాట ఈ దొంగలు. అయితే కొన్నాళ్ళు అయ్యేసేటప్పటికి పంచాంగ శాస్త్రికి ఏమనిపిస్తుంది, వాళ్ళు ఇచ్చేది ఏ మూలకు వస్తుంది, ఏదో 10 వరహాలు అట్లాగా ఇస్తున్నారు, మనం వాళ్ళతో కలిసిపోయి కనుక మనం కూడా దొంగతనానికి వెళితే వాళ్ళు దొంగతనం చేసిన దాంట్లో మనం వాటా అడిగి తీసుకోవచ్చు అని చెప్పి ఏం చేస్తాడు, ఈ దొంగల్ని పిలిచి, నేను కూడా మీతో వస్తాను, నన్ను కూడా మీతో కలుపుకోండి, నాకు మీరు దొంగతనం చేసిన దాంట్లోంచి నాకు వాటా ఇవ్వండి, నేను నా కొడుకు పెళ్లి చేయాలి, నాకు డబ్బు చాలా అవసరము అని అంటాడనమాట. ఎవరితోనూ, ఈ దొంగలతోనూ. అనేటప్పటికీ వాళ్ళు అంటారు, అయ్యో ఎంత మాట బాబయ్య, మీకెందుకు ఈ కష్టాలు, మీరు దొంగతనం చేయడం అట్లా అంత కష్టాలు మీరు పడలేరు, మీకు కావాలంటే ఇంకా బోల్డంత డబ్బు మీకు తెచ్చిస్తాం మేము, మీరు చక్కగా అబ్బాయి గారికి పెళ్లి వైభవంగా చెయ్యండి, మీరు ఇట్లాంటి పనులు చేయొద్దు అని అంటారనమాట. అనేటప్పటికీ ఈ శాస్త్రి ఏం చేస్తాడు, సరే అని చెప్పి పంచాంగం చూసి, రేపు ఏకాదశి తిథి చాలా బాగుంది, తప్పకుండా దొంగతనానికి ఉత్తర దిశకి బయలుదేరండి, మీకు మంచి జరుగుతుంది, మీతో పాటు నేను కూడా వస్తానని, మళ్ళీ వాళ్ళతో పాటు వస్తానని మళ్ళీ అంటాడనమాట.
అనేటప్పటికీ వాళ్ళు అంటారు, ఎందుకు వచ్చిన పాటలు అబ్బాయి బాబు, మీరు రావద్దు, మీకు కావాల్సినంత ధనం మేము తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పి వాళ్ళు చేతులు కట్టుకొని ఎంతో వినయంగా చెప్తారనమాట ఆయనకి. మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకొచ్చి మీకు ఇస్తాం మేము, మీ అబ్బాయి మీరు పెళ్లి వైభవంగా చేసుకోండి, మీరు మటుకి పాటలు పడకండి బాబు అని వాళ్ళు ఎంత చెప్పినా కూడా, ఎంత బతిమాలినా కూడా దొంగలు ఈ శాస్త్రి వినడనమాట. వినకుండా వాళ్ళతో పాటు ప్రయాణం అవుతాడు దొంగతనానికి. సరే అనుకున్న ప్రకారం ఏం చేస్తారు వాళ్ళు, మొన్నాడు రాత్రి ఈ శాస్త్రితో సహా మొత్తం 8 మంది ఉత్తర దిశకి బయలుదేరతారనమాట. బయలుదేరి ఒక ఊరు చేరుకుంటారు. ఆ ఊర్లోనూ ఒక ధనవంతుడు ఆయన రంగయ్య ఇంట్లోకి వెళ్తారనమాట. వెళ్ళి ఆ రోజు ఏకాదశి కదా, ఆ రంగయ్య గారింట్లో ఏం చేస్తారు, అందరూ ఉపవాసం ఉంటారనమాట. ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజుని పారాయణ చేసుకుని తెల్లవారుజామునే వంటలు అవి చేసుకుని భోజనం చేస్తారనమాట. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు భోజనం చేస్తారు. అందుకని ఏం చేస్తారు, తెల్లవారుజామునే లేచి వంట చేసుకోవాలని చెప్పి కూరలన్నీ కడిగేసి శుభ్రంగా తరిగి పప్పులు ఉప్పులు అన్నీ సిద్ధం చేసుకుని వంటింట్లో పెట్టుకుంటారనమాట. పెట్టుకుని వాళ్ళు పడుకుంటారు. అయితే ఈ దొంగలు ఇల్లంతా గాలించి కొంత విలువైన వస్తువులు అట్లాంటివన్నీ తీసుకుంటారనమాట. డబ్బు అన్నీ తీసుకుని వాళ్ళు పారిపోదాము అనుకుంటారు. ఇంతలోనూ ఈ వంటింటి దగ్గరికి వచ్చి చూస్తారనమాట. వంటింటి దగ్గరికి వచ్చి చూసేటప్పటికి అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, పంచాంగ శాస్త్రి మడికట్టేసేసుకొని వంట చేసేస్తూ ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళు ఈ దొంగలు ఆ శాస్త్రిని చూసి, అయ్యో అదేంటి మీరు ఇప్పుడు వంట చేస్తున్నారేంటి, మనం దొంగతనం చేయటం అయిపోయింది, పదండి వెళ్దాం, బయటికి వెళ్ళిపోవాలని కంగారు పెడతారు. కంగారు పెట్టేటప్పటికి శాస్త్రి అంటాడు, మీరు లోపలికి రాకండి, మడి తగలబడిపోతుంది, మీరు లోపలికి రాకండి, మనం వంట అయిపోవచ్చింది, శుభ్రంగా భోజనం చేసేసి వెళ్దాము అని అంటాడనమాట. అనేటప్పటికీ ఆ ఈ దొంగలంటారు, అయ్యో అట్లా అయితే చాలా ప్రమాదం అండి, మనం వెంటనే వెళ్ళి పారిపోవాలి, మనం దొంగతనం చేయటం అయిపోయింది, మనం వెళ్ళిపోవాలి, పదండి అంటారు. అయినా సరే ఈ పంచాంగ శాస్త్రి ఏమంటాడు, ఉండండి అని చెప్పి విస్తరాకుల కోసం వెతుకుతూ ఉంటాడనమాట. విస్తరాకుల కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళకి దేవుడి మందిరం కనిపిస్తుంది శాస్త్రి గారికి. కనిపించేటప్పటికి ఆ శాస్త్రి గారికి అనిపిస్తుంది, అయ్యో ఇంత చేసి మనం దేవుడికి నివేదన చేయకుండా భోజనం చేసేస్తే ఎట్లాగా, చక్కగా స్నానం చేసి నేను మడిగట్టుకొని ఇంత భోజనం ఇంత వంట ఏర్పాటు చేశాను, దేవుడికి నివేదన చేయకుండా ఎలా తినేస్తాము అని అతను ఏం చేస్తాడు, ఎప్పుడు దేవతార్చన చేసుకునే ఇది కదా అతనికి, అందుకని శుభ్రంగా యథావిధిగా దేవతార్చన చేస్తాడనమాట. చేసి గంట గణ మోగిస్తాడు. హారతి ఇచ్చేటప్పుడు గంట వాయిస్తాం కదా, అలా గంట మోగిస్తాడు. మోగించేటప్పటికి ఇంకేముంది, ఇంట్లో వాళ్ళందరూ గబ్బిక్కుమని లేచి కూర్చొని అందరూ ఏంటి గంట వినిపిస్తుందని దేవుడి గది దగ్గరికి వచ్చి చూసేటప్పటికి ఈ పంచాంగ శాస్త్రి గంట వాయిస్తూ హారతి ఇస్తూ ఉంటాడనమాట. దేవుడికి హారతి ఇస్తున్నప్పటికీ వాళ్ళందరూను నువ్వెవరివి అని అడుగుతారు పంచాంగ శాస్త్రిని. అడిగేసేటప్పటికి ఇంకా ఈ పంచాంగ శాస్త్రి ఏం చేస్తాడు, అతను వచ్చిన విధానము, అతను చేసిన పని అన్నీ మొత్తం పోసకొచ్చినట్టు మొదటి నుంచి అన్నీ చెప్పేసేటప్పటికి అయ్యో పిచ్చి బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు అని ఆ రంగయ్య గారు ఏం చేస్తారు, పాపం శాస్త్రి గారిని చూసి జాలి పడతాడనమాట. జాలిపడి ఒక 10 వరహాలు ఆయన చేతిలో పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి శాస్త్రి గారిని ఇంటికి పంపించేస్తాడనమాట. ఇంటికి పంపించేసి ఈ దొంగలు ఉంటారు కదా వాళ్ళని పట్టుకొని వాళ్ళని జైల్లో వేస్తారనమాట. అప్పటి నుంచి ఈ పంచాంగ శాస్త్రికిను ఈ దొంగలకి జట్టు విడిపోయింది. దొంగలేమో జైలు పాలు అయిపోయారనమాట. పంచాంగ శాస్త్రి ఇంకా ఊర్లో పరువు పోయి దొంగలతో స్నేహం చేశాడు కదా, ఇంకా తన ఆ గ్రామంలో ఇంకా ఉండలేక తన గ్రామానికి తను వెళ్ళిపోతాడనమాట కామ్గా. ఓకేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ గుడ్ నైట్.